రీసెంట్గా 20 సంవత్సరాల అవివాహిత తన యొక్క 27 వారాల గల గర్భాన్ని తొలగించుకోవటానికి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసింది. సుప్రీంకోర్టు ఏమనింది? గర్భస్థ శిశువుకి కూడా జీవించే ప్రాథమిక హక్కు అన్నటువంటిది ఉంటుంది, ఏ చట్టము కూడా దీన్ని కాదనలేదు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు, మెడికల్ బోర్డ్ ఆమెను పరీక్షించిన తర్వాత ఆ బేబీలో ఎలాంటి సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ లేవు, అంటే తల్లికి కానీ బిడ్డకి కానీ ఎలాంటి ప్రమాదము ఉండదు, కాబట్టి మేము దీనికి అలో చేయట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇక్కడ మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, రైట్ టు లైఫ్ వర్సెస్ రైట్ టు చాయిస్ అన్నటువంటిది. అంటే జీవించే హక్కు అన్నటువంటిది బిడ్డకి ఉంటుంది, అలాగే బిడ్డను ఉంచుకోవాలా తీసేసుకోవాలా అన్నటువంటి రైట్ తల్లికి ఉంటుంది. మరి రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం చట్ట ప్రకారం ముందుకెళ్తాం. మరి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించి మన దేశంలో ఏ చట్టం ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి.